Hi guys, welcome back to my channel. So it's another day in my life. So first లేచిన వెంటనే ఫస్ట్ మార్నింగ్ కాఫీ తాగేస్తున్నా. కాఫీ ఈజ్ మ్యాండేటరీ. ఎంతమంది ఫస్ట్ లెగ్గానే కాఫీ తాగుతారో ప్లీజ్ లెట్ మీ నో. అండ్ ఆ తర్వాత జ్యూస్ తాగుతున్నా. ఎందుకు నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అలా ఉందో తెలియదు, బట్ సమ్హౌ ఐ కంప్లీటెడ్ ద జ్యూస్. ఏబీసీ అనేది రెగ్యులర్ అయిపోయింది నాకు. స్కిన్ కాంప్లెక్షన్ అయితే మంచిగా పెరిగింది. అండ్ ఇంకా పింపుల్స్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, బట్ స్కిన్ కాంప్లెక్షన్ అయితే మచ్ ఇంప్రూవ్ అయింది ఏబీసీ జ్యూస్ తాగిన తర్వాత. అండ్ ఆ తర్వాత ఓట్స్ తినేసిన, సోక్డ్ ఓట్స్. నేను ఎందుకు అంత పెద్ద పెద్ద బైట్స్ తీసుకుంటానో నాకే తెలీదు, బట్ సమ్హౌ ఐ ఫినిష్డ్ ఇట్. అండ్ ఆ తర్వాత నాకు ఓట్స్ కొంచెం లేట్ అయింది నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి, సో చాలా హెవీగా అనిపించి నేను లంచ్కి టోస్ట్ చేసేసుకున్నా సింపుల్గా. అండ్ అది తినేసిన తర్వాత లిటిల్ హార్ట్స్ తీసుకున్నాం మొన్న లూలు వెళ్ళినప్పుడు, అది తినేసాను. అండ్ ఆ తర్వాత ఫుల్ వాటర్ మంచిగా తాగేసాను. నేనైతే కొరియన్ డ్రామా డౌట్ చూసాను, ఎవరైతే చూసారో ప్లీజ్ లెట్ మీ నో. అండ్ ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి మంచిగా ఈవినింగ్ కాఫీ తాగుదామని చెప్పి బయటకు వచ్చాను. వెదర్ చాలా బాగుండింది, చాలా ఎండగా కాకుండా చాలా ప్లెజెంట్గా ఉండింది. సో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఆ బాల్కనీలో. బేసిక్గా నేను ఎక్కువ వెళ్ళను బాల్కనీకి, బట్ ఆ రోజు ఎందుకో వెళ్ళాలనిపించి సో మంచిగా ఫ్రెష్ అయిపోయి టైం స్పెండ్ చేశాను. అండ్ ఆ తర్వాత నేను దొన్నె బిర్యానీ చేస్తున్నా ఇన్స్టెంట్ పాట్లో. ఇక్కడ ఈ రీల్ చేశానమాట ఇన్స్టాగ్రామ్లో. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. అది చాలా కష్టపడ్డది దానికి, బట్ ఇట్ వెంట్ వెరీ గుడ్. అంటే కామిక్ రీల్ అది. అండ్ ఆ తర్వాత ఇక్కడ దొన్నె బిర్యానీ స్టార్ట్ చేసేసాను ప్రిపేర్ చేయడం. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టి అండ్ దాంట్లో పచ్చిమిర్చి అండ్ తర్వాత మింట్ లీవ్స్ అండ్ కొరియాండర్ వేసాను. మీ దగ్గర మెంతాకు ఉంటే కూడా వేసుకోవచ్చు, అది కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. నా దగ్గర లేదు కాబట్టి ఈ 3 లీవ్సే వేసుకున్నాను అనమాట. గ్రీన్ చిల్లీ, కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్. అండ్ దాన్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మీకు పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం లైట్ గ్రీన్ కింద వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేస్తున్నా. ఇందులో కర్డ్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కారం, సాల్ట్ వేసుకోవాలి. ఇది మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. మీరు మ్యారినేట్ చేసుకుని లైక్ 1 అవర్ 2 అవర్స్ అయినా వదిలేసుకోవచ్చు, మంచిగా మీకు అది ఎంత పట్టేంత వరకు. అప్పుడు టేస్ట్ అంటే చికెన్ టేస్ట్ ఇంకా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. బేసిక్గా కారం వేయరు, బట్ అందుకే చాలా లైట్గా వేసాను. కలర్ మళ్ళీ గ్రీనే ఉండాలి, సో అందుకు. అండ్ దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. మీరు ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నా ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. టైం లేని వాళ్ళు అట్లీస్ట్ 1-2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి, సో దట్ చికెన్లో ఉన్న జ్యూస్ అంతా వెళ్తుంది, అంటే ఫ్లేవర్ అంతా యాడ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఆనియన్స్ కట్ చేసేసాను. దాంట్లో ఫస్ట్ ఆనియన్స్ అండ్ అన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లైక్ లవంగా, ఇలాచీ అండ్ నట్మెగ్ పౌడర్ అండ్ చెక్క, అంతే. ఇవి అండ్ బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు కూడా వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ సపరేట్గా, అంటే నేను ఫస్ట్ ఏదైతే చెప్పానో గ్రీన్ లీవ్స్ పేస్ట్, అది సపరేట్గా అండ్ ఈ ఆనియన్ పేస్ట్ సపరేట్గా మిక్స్ చేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత నేనైతే ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నాను, మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎందుకు ఈ జ్యూస్ చూపించానంటే నెక్స్ట్ డేకి మార్నింగ్కి కిట్టుకి నాకు ప్రిపేర్ చేస్తున్నాను. నేను కుక్ చేసుకునేటప్పుడే అన్నీ ప్రిపేర్ చేసేస్తాను, లైక్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా. సో అది. అండ్ ఇక్కడ నేను వీడియో షూట్ చేసి అండ్ బిర్యానీ ప్రాసెస్ అవుతూ ఉంది, అక్కడ మ్యారినేట్ చేసి పెట్టా. సో అందుకు కుకుంబర్ తింటున్నాను అనమాట. నాకు ఇప్పుడు ఫేవరెట్ అయింది కుకుంబర్ కొంచెం ఫిల్లింగ్గానే ఉంటుంది అండ్ ఎప్పుడైనా ఆకలేస్తే కూడా గమ్ముని హెల్తీగా కూడా ఉంటుంది. సో కుకుంబర్ ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇక్కడ బిర్యానీకి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే గీ వేసుకుంటున్నాను. నేను బిర్యానీస్ లేదంటే పప్పు తాలింపులు అన్నిటికీ గీయే వాడతా, బికాస్ నాకు అది చాలా ఫ్లేవర్ ఇస్తుంది అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆల్ బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాం, లవంగం, ఇలాచీ, షాహిజీరా, కొంచెం మిరియాలు అండ్ బిర్యానీ ఆకు అన్నీ. అండ్ ఆ తర్వాత ఒక ఫుల్ సైజ్ ఆనియన్ వేసుకుంటున్నా. నేను 1.5-2 కప్స్ చేశాను, సో నేను 1.5 ఆనియన్ వేసుకున్నా. మీ క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుంటా. ఈ మ్యారినేట్ చేసిన చికెన్ నుంచి చాలా వాటర్ వస్తుంది, సో కొంచెం పేషెంట్గా కుక్ చేయాలన్నమాట. మీరు కుక్కర్లో పెట్టుకున్నా కూడా అంతే అంతే వాటర్ వస్తుంది. సో వాటర్ అంతా కొద్దిగా దగ్గర పడాలి బాగా. సో ఇక్కడ వాటర్ ఇంకా వస్తుంది, సో అది
మంచిగా వాటర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చికెన్ మొత్తం వాటర్ ఇవాపరేట్ అయిపోయిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ వేసేసుకుంటాం, మసాలాతో వేసింది. దాని నుంచి కూడా మంచిగా ఆయిల్ బయటికి వచ్చేసేయాలి ఫుల్గా. అండ్ ఆ తర్వాత ఈ గ్రీన్ పేస్ట్ వేసేసుకుంటున్నాను. నేను రైస్ కూడా యాడ్ చేసేసాను. రైస్ కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి, సో దట్ ఈ గ్రీన్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మీకు వాటర్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో నేను గ్రీన్ పేస్ట్ వేసిన తర్వాత వాటర్ వేసేసాను. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ ఏదైనా స్పైసెస్ యాడ్ చేసుకోవాలని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అంత సరిపోయింది. మీకు స్పైస్ సరిపోకపోతే కొద్దిగా గరం మసాలా అండ్ జీలకర్ర యాడ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ ఇన్స్టెంట్ పాట్లో పెడుతున్నా. అండ్ ఇది వెంట్ మోడ్ నుంచి స్టీమ్ మోడ్కి మార్చుకున్నాను. అండ్ ఇక్కడ నేను కీప్ వామ్ నుంచి తీసేయాలి, లైక్ బిర్యానీ నొక్కగానే కీప్ వామ్కి వస్తుంది. సో అది తీసేసి ఆటోమేటిక్గా అదే స్టార్ట్ అయిపోతుంది, లైక్ ఆటో స్టార్ట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా అదే ఆన్ అయ్యి స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనం చేయడానికి ఏం లేదు. బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. స్టవ్ మీద పెట్టుకుంటే మాత్రం లైక్ కుక్కర్లో 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోద్ది. సో మూవీ చూసుకుంటూ ఐస్ క్రీమ్ తినేసా. బిర్యానీ తిన్న వెంటనే నాకు ఎందుకో స్వీట్ తినాలనిపిస్తుంది. ఎంతమందికి అలా అనిపిస్తుందో లెట్ మీ నో. That's it for the video, guys. If you like this video, please like, share and subscribe, and thanks for watching. Meet you guys in next video. Bye guys.